పరిస్థితి. ఇక అదేవిధంగా రంగంలోకి సీఎం రేవంత్ ఫిబ్రవరి 3న దూకుడే మోత మోగనున్న ప్రచారం మిర్యాలగూడతో షురు, నిజామాబాద్తో ముగింపు. మరి అందరూ అనుకుంటున్నట్టుగానే లోకల్ బాడీ ఎన్నికలు అయితే వచ్చేస్తున్నాయి. మరి ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్, అదే రోజున మరి ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఆల్రెడీ ఎవరికి వారు మరి నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. 30వ తారీఖు వరకు నామినేషన్లో మరి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇక ఇక్కడి నుంచి ప్రచార హోర్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిలో గ్రేట్గా ఏంటంటే అవి పంచాయతీ ఎలక్షన్లు కానీ లేదంటే ఏ ఎలక్షన్లు అయినప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలు బరువు బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకుంటున్నాయని ఇప్పుడు కూడా వెనుకాడి పోరు. మరి ఈ రకంగా మరి ఫిబ్రవరి 3 నుంచి దూకుడు మరి మోత మోగనుందని కూడా మరి చెప్తున్నారు. మున్సిపల్ నగారా మోగగా మరి ఓవైపు హార్వర్డ్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతున్నాయి, మరోవైపు తెలంగాణ రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇక ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణలు పూర్తవుతుండగా ఆ రోజు నుండే ప్రచార బేరిని సీఎం రేవంత్ మోగించనున్నారు. ప్రతిపక్షాలకు గెలుపు అవకాశం ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డితో క్యాంపెయినింగ్ ఆ పార్టీ తాజాగా షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 3న మిర్యాలగూడ సభతో రేవంత్ ప్రచార ప్రారంభం కానుంది. 4న జగిత్యాల, 5న చేవేళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలు జరగనున్నాయి. ప్రచార సభలో సీఎం రేవంత్ పొలిటికల్ హీట్ అయితే పెంచనున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే మరి ఆ వాగ్ధాటి ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. మరి ఏ రకంగా అయితే ఉప ఎన్నికలు ఏవి పెట్టినా కూడా కాంగ్రెస్ విజయడంకా మోగించిందో, అదే రకంగా పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా విజయడంకా మోగించిందో, అదేవిధంగా రానున్న మున్సిపల్ ఇప్పుడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి విజయడంకా మోగించాల్సి వస్తుంది. మరి 11వ తారీఖు పోలింగ్ అయితే జరగనుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే 100% దాని మీద దృష్టి పెట్టినట్టుగా కనబడుతుంది. ఇక ఫిబ్రవరి 3 నుంచి ఈ మిర్యాలగూడతో షురూ చేస్తున్నారు. ఆ తర్వాత నిజామాబాద్తో అది ఆయన ఏదైతే సభలు జరగనున్నాయో ఎన్నికల ప్రచారానికి ముగింపు జరగనుంది. చూడాలి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చేది బీజేపీ ఇస్తుందా, బీఆర్ఎస్ ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఆధార్ సేవలు ఇకపై ఇంట్లోనే మరి కొత్త యాప్ రిలీజ్ చేసింది కేంద్రం అని చెప్పి కూడా ప్రచురించారు. ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుండే అనేక ఆధార్ సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. గతంలో ఉన్న ఆధార్ యాప్ కంటే ఈ కొత్త యాప్ ఎన్నో ఆధునిక ఫీచర్లు అందిస్తుంది. వాస్తవానికి ఈ యాప్ను 2025 నవంబర్లో పరిచయం చేసినా ఇప్పటి వరకు పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా పూర్తి స్థాయి వెర్షన్ విడుదల చేయడంతో మొబైల్ నెంబర్, ఇంటి చిరునామా వంటి వివరాలను ఇంటి నుండే అప్డేట్ చేసుకోవచ్చు. ఈ యాప్లోని ప్రొఫైల్ సెక్షన్లో ఒకసారి తమ కుటుంబ సభ్యులకు చెందిన 5 ఆధార్ కార్డులను యాడ్ చేసుకుని వాటిని కూడా నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇక ఈ కొత్త యాప్లో భద్రతకు పెద్దపీట వేశారు. సెలెక్టివ్ షేర్ ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్ మొత్తం చెప్పకుండానే ఆఫ్లైన్లో గుర్తింపుకు ధృవీకరణ ద్వారా ఈ ఫీచర్తో యూజర్లు తమ ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాల్లో వేటినైనా షేర్ చేసుకుని ఎంచుకోవచ్చు. ఇది రకంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే బయటికి వెళ్ళి ఆధార్ సెంటర్లో, ఈ సేవ సెంటర్లో క్యూలో నిలబడి మరి తమ విలువైన కాలాన్ని మరి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఇది మనం ఇంట్లో కూర్చుని అప్డేట్ చేసుకునే ఈ యాప్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మనందరం అయితే కూడా మరి భావించవచ్చు. ఇక అదే కాదు, ఇక జనసేన కాదు కామసేన అని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో లీక్పై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగిరి రోడ్డుపై బైఠాయించి నిరసన అయితే తెలియజేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన రాసలీల వీడియో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తుంది. ఈ ఘటనపై మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడారు. ఇది జనసేన కాదని, మహిళ జీవులతో ఆడుకున్న కామసేన అని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శ్రీధర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆమె సొంత నియోజకవర్గమైన నగరంలో వైసీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులతో కలిసి రోజా ఏజేఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఓ శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజా గారు మరి
ఎవరైతే తప్పు చేశారో అది 100% తప్పే. ఎవరైతే నిజారు ఇంకా మీ ఆపండి అని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. రోజా గారు ఇక్కడ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తారు ఎందుకో, కానీ ఆవిడ చేసే ప్రతిదీ కూడా ఆవిడకే రివర్స్ వెళ్తుంది. ఓకే, ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నారో అరవ శ్రీధర్ ఆడియో లీక్పై మీరు మాట్లాడండి, తప్పు లేదు. ఎవరు తప్పు ఉంటే మహిళ తప్పు ఉంటే మహిళ, ఇద్దరిది తప్పు ఉంటే ఇద్దరిది, వాళ్ళిద్దరికి సంబంధించినవి ఉంటాయి. కానీ మీరు జనసేన కాదు కామసేన అని మీరు మాట్లాడారంటే మీ మనసులో జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద ఎంత భయం ఉందో, ఎంత విషయం కక్కుతున్నారని సామాన్య ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. మరి వైసీపీ పార్టీలో ఎంతమంది ఉన్నారు? వైసీపీ పార్టీలో ఒకటా రెండా 10 మంది 10 నుంచి 20 మంది వరకు మీ యొక్క వైసీపీ పార్టీలో బోల్డ్ మంది కార్యకర్తలు, నాయకులు చాలా నీచమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఎవరు కూడా మర్చిపోలేరు. రోజా గారు, మీరు ఇలాంటివి మాట్లాడేటప్పుడు మరి మీరు లైట్లోకి రావటాకో, మరి నగిరిలో మీరంటే ఏంటో మరి జనాలు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాకో మీరేదో మీ పాటలు మీరు పడుతున్నారు. మరి భగవంతుడి దయ వల్ల మీరు రావాల్సిన గుర్తింపు అయితే మీకు రావాలనుకుందాం. కానీ ఏం మాట్లాడినా కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఏమైనా పాజిటివ్ వచ్చేటట్టు చూడండి. మీరు ఏం మాట్లాడినా అది మీకే రివర్స్ తగులుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి రోజా వేసిన ఈ ఎత్తుగడలు కానీ ఏమన్నా పారి పాపం నగిరి టికెట్ కన్ఫర్మ్ అవుద్దో లేదో చూడాలి వచ్చే సార్వత్రిక ఎన్నికలకి. అదే ఆవిడ బాధంతా అప్పుడు అని చెప్పి మరి విశ్లేషకులు చెప్పడం అయితే జరుగుతుంది. చూద్దాం. ఇక అమెజాన్లో భారీ లే ఆఫ్స్, 16,000 మంది ఉద్యోగుల తొలగింపు, 3 నెలల వ్యవధిలోనే రెండోసారి భారీ లే ఆఫ్స్ ప్రకటన జరిగిందని కూడా ప్రచురించారు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. 3 నెలల వ్యవధిలో కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల కోత విధించడం ఇదే రెండోసారి. సంస్థలో చేపడుతున్న అదనపు సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ తెలిపింది. ఈ విషయంపై అమెజాన్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గెల్లెటీ బ్లాగ్ పోస్ట్లో స్పందించారు. ఇది కష్టమైన వార్త అని నాకు తెలుసు. సంస్థను బలోపేతం చేసేందుకు అవసరమైతే లేయర్లను తగ్గించి యాజమాన్య బాధ్యతను పెంచేందుకు అక్టోబర్లో ప్రారంభించిన ప్రక్రియ కొన్ని బృందాలు ఇప్పుడు పూర్తి చేశాయని ఆమె వివరించారు. ఈ క్రమంలోనే సుమారుగా 16,000 ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి అండగా ఉంటామని అమెజాన్ అయితే హామీ ఇచ్చిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూద్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. మరి మనకి తెలుసు నిన్న 8:45 మరి అజిత్ పవార్ ఏదైతే మరి చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోయింది. ఆయనతో పాటు మరో 5 పైలట్స్తో 2 కలిపి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి 6 దుర్మరణం చెందడం అయితే జరిగింది. నిన్న మహారాష్ట్రతోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి కలిగించే వార్త ఇది. మరి అజిత్ పవార్ మరి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మరి బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. ఆ తర్వాత అనతి కాలంలోనే మంచి లీడర్గా ఎదుగుతున్న టైంలో ఈ రకంగా మరి ఆయన దుర్మరణం చెందటం అందరినీ కూడా కలిసి వేస్తున్న పరిస్థితి. విమానంలో సాంకేతిక లోపం రావడం కారణంగా ఇది కుప్ప కూలిందని చెప్పి ప్రస్తుతం వస్తున్నప్పటికీ కూడా ప్రాథమిక విచారణలో తేలినప్పటికీ కూడా ఇంకా మరింత బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత మరి దానిలో సందేశం ఏంటో చూసి నిజంగా అసలు ఏం జరిగింది అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. తరచుగా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా కాకుండా ఈ విఐపీలకి సంబంధించిన విమాన ప్రమాదాలు జరగటం అనేక కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ల్యాండింగ్ అవుతుండగా పేలిన విమానం, ప్రాణాలు కోల్పోయిన మరో 4 శోకసంద్రంలో అభిమానులు, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు సంతాపం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, కిషన్ రెడ్డి